హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య బాబుకి ఇక ఉగ్గు పెడుతున్నా తినకుండా, పాలు తాగిస్తున్నా తాగకుండా ఒకటే ఏడుస్తూ ఉంటాడు. కానీ కావ్యకి ఏమీ అర్థం కాదు. ఎందుకో ఏమో, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు. కడుపులో పాలు ఉన్నాయి అయినా కూడా ఏడుస్తున్నాడు. ఎందుకని అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ తిప్పుతూ ఇక బొజ్జో పెడుతూ ఉంటుంది కావ్య. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా బాబు ఏడవటం గమనిస్తారు. కానీ ఎవరు కూడా ఏమి అనరు. చివరాఖరికి ఇక ఇందిరాదేవి, సీతారామయ్య బాబు ఎందుకమ్మా అంత గట్టిగా ఏడుస్తున్నాడు, ఎప్పుడు కూడా ఇలా ఏడవడు కదా అని చెప్పి అడిగేసరికి వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న రుద్రాణి కూడా వచ్చి, అయ్యో వాడికి జ్వరం వచ్చినట్టుంది, వాడికి జ్వరం వచ్చింది కావ్య, అందుకే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి చెప్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా బాబు దగ్గరికి వస్తారు కానీ ఎవరు కూడా బాబుని ఎత్తుకోరు. కానీ ఇక సుభాష్ అయితే వెంటనే కూడా, రాజ్ ఇంకా చూస్తావేంట్రా, ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరు, నేను కూడా వస్తున్నాను, హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం అని చెప్పి ఇక ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. బాబు అలా ఏడుస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ అయితే చెక్ చేసి బాబు అంతా నార్మల్ కండిషన్లోనే ఉన్నాడు. కానీ బాబుకి కన్నతల్లి అవసరం ఉంది. వాడు కన్నతల్లి దగ్గర పెరగవలసిన బిడ్డ. అలాంటిది వాడు ఇలాగా ఇక విడిగా ఉండేసరికి వాడికి మనసులో ఇక ఆ బెంగ స్టార్ట్ అయింది. ఎంతైనా కన్నతల్లిని వదిలి పసిబిడ్డ ఉండలేడు. ఇక వీడికి మందు అంటే ఇక కన్నతల్లి, ఆ తల్లి స్పర్శనే వీడికి మందు అని చెప్పి ఇక డాక్టర్ అయితే చెప్తుంది. ఇక రాజు అయితే అలానే ఉండిపోతాడు. కావ్య ఇక అది ఏమండి, బాబు వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేద్దామండి, బాబుని చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది, వాడు పసిపిల్లవాడు, కనీసం వాడికి నోరు ఎత్తి మాట్లాడడానికి కూడా ఇంకా మాటలు రాని పసివాడు, వాడి అమ్మ దగ్గర నుంచి వాడిని దూరం చేసే మహాపాపం అండి, వాడికి వాళ్ళ అమ్మ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఒకవైపు ఇక సుభాష్ కూడా, కోడలు చెప్పింది నిజంరా రాజ్, ఎందుకంటే ఇంత వయసు వచ్చినా నువ్వు మీ అమ్మని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేవు, ఎప్పుడు కూడా అసలు బయట డ్యూటీలకే వెళ్ళవు, ఎప్పుడో ఒకసారి వెళ్ళినా పదే ఫోన్లు చేస్తూ ఉంటూ విసిగించేవాడివి, అలాంటప్పుడు ఇంత పసిబిడ్డని తల్లిని దూరం చేస్తే వాడు మనసులోనే పెట్టుకొని వాడికి జ్వరం వచ్చేసింది, కాబట్టి ఇప్పటికైనా ఆ బాబుని తల్లి దగ్గరికి వెళ్ళి పంపించేసేరా అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక వెంటనే రాజ్ అయితే ఏమీ సమాధానం చెప్పకుండా, బాబుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య దగ్గర నుంచి బాబుని తీసుకుంటాడు రాజ్. ఇక రాజ్ తీసుకొని ఇక కారులోకి, రండి డాడీ ఇంటికి వెళ్దాం అనగానే, ఏంట్రా నీ పట్టుదల ఏంటి, నీ మొండితత్వం ఏంటి, ఆ బిడ్డకి తల్లి ఎవరంటే చెప్పవు, కనీసం ఆ బాబుకి ఒంట్లో బాగాలేదు, కనీసం తల్లి దగ్గరికి పంపించమన్నా పంపించావు, ఏంటి ఏం చూసుకోనరా ఈ రకంగా తయారయ్యావు, ఇటు చూస్తే ఆ పసిబాబుకి తల్లి లేకుండా చేసావు, ఇటు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, ఏంట్రా రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఇక సుభాష్ అయితే గట్టిగా మాట్లాడతాడు. ఇక ఇంటికి వెళ్ళిపోగానే బాబు అయితే ఇక నిద్రపోతూ ఉంటాడు. ఇక తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది కావ్య. ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ని అడుగుతారు, ఏమైంది బాబు, ఎందుకు ఏడ్చాడు, జ్వరానికేనా లేకపోతే ఇంకెందుకు ఏడ్చారు అని చెప్పి సీతారామయ్య, ఇందిరాదేవి అడగగానే ఇక వెంటనే సుభాష్ అయితే, వాడు ఏం సమాధానం చెప్పడు, ఎందుకంటే వాడు పెద్ద తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ పసిబిడ్డకి తల్లి దగ్గరికి దించేయమని చెప్పి డాక్టర్ చెప్పారు, తల్లి స్పర్శ కోసం ఆ పసిబిడ్డ అల్లాడిపోతున్నాడని, అందుకే వాడికి జ్వరం వచ్చిందని డాక్టర్ చెప్పారు, కానీ ఇప్పటికీ వీడు కనీసం ఆ పసిబిడ్డ గురించి ఆలోచించకుండా మొండిగా ఇక నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి సుభాష్ అయితే చెప్తాడు. ఆ మాటలకి ఇక వెంటనే కూడా అపర్ణాదేవికి చాలా కోపం వస్తుంది. చాలా సీరియస్గా రాజ్ దగ్గరికి వచ్చి, ఒరే రాజ్, నీకు చాలా వరకు ఇప్పటి వరకు చాలా సహనంతో ఓర్పుతో అడిగాను, ఇక నా సహనం చచ్చిపోయింది, నా ఓర్పుకి ఇక హద్దు లేనే లేదు, చెప్పు ఇప్పటికైనా చెప్పు, ఆ పసిబిడ్డని తల్లి దగ్గరికి వెళ్ళి దించుతున్నావా లేదా, ఆ పసిబిడ్డకి తల్లి అవసరం చాలా ఉంది, వాడికి నోరు లేదు కాబట్టి వాడు నిన్న నిలదీయట్లేదు, లేదంటే వాడికే నోరు వచ్చుంటే నా తల్లి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనేవాడు, కానీ ఈ రకంగా చేయటం పాపం, వాడికి
పాలు టయానికి ఇవ్వడం, వాడికి టయానికి ఇక ఏదో తినిపించడం, స్నానం చేయించడం కాదురా. ఆ మూడు కూడా లేకపోయినా తల్లి స్పర్శ ఒక్కటుంటే చాలు. పసిబిడ్డ వాడి ఓసి చిరునవ్వులో వాడి వెలుగు వాడి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇదంతా కూడా ఆలోచించకుండా మూర్ఖంగా ఒక బిడ్డను తీసుకొని వచ్చి నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లోనే మొండిగా ఉంచుతున్నావు. ఇక నువ్వు కరెక్ట్గా తిన్నగా తీసుకొని వెళ్ళి తల్లికి బిడ్డను అప్పచెప్పిరా అని చెప్పి అంటుంది ఇక అపర్ణ. ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా అపర్ణ మాటలకి ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి కూడా అవును రాజ్, ఇక ఈ విషయంలో అక్క చెప్పింది నిజమే. ఎందుకంటే బిడ్డకి తల్లి అవసరం చాలా ఉంది. నువ్వు ఏ రకంగా చూసుకుంటావు రాజ్? ఏదో తప్పు అయిపోతే అయిపోయింది, తిన్నగా తీసుకుని వెళ్ళి ఆ తల్లి దగ్గరికి దించేసిరా అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజు అయితే ఇక అట్లానే చూస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ కూడా రాజునైతే బిడ్డని తల్లి దగ్గరికి దింపేమని అందరూ కూడా చెప్తూ ఉంటారు. కావి మాత్రం అట్లానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటి, నువ్వు ఒక్కదానివే సైలెంట్గా ఎందుకున్నావు? నువ్వు చెప్పలేవా? నువ్వు కూడా చెప్పు రాజుకి ఆ బిడ్డ తల్లి దగ్గరికి దించేసి రమ్మని. నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? అక్కడికి మేమేదో అందరం కూడా రాజుని ఇక అందరం కూడా ఏదో హింసిస్తున్నట్టు, నువ్వు ఒక్కదానివే ఇక ప్రేమతో ఉన్నట్టుగా చెప్తావేంటి? నువ్వు కూడా చెప్పాలి కదా ఈ టైంలో అని చెప్పి రుద్రాని అనగానే, ఏంటండి మీరు మాట్లాడేది? బిడ్డ తీసుకొని వెళ్ళి తల్లి దగ్గరకు దించామని చెప్పి చెప్పడం ఒక్కటే కాదు, అసలు ఆ తల్లి ఎక్కడుంది? ఆ తల్లికి ఈ బిడ్డ ఏ రకంగా ఈయన పుట్టించారు? అసలు ఈయన బయట బిడ్డకి ఏ రకంగా జన్మనివ్వాల్సిన అవసరం వచ్చింది? ఇవి కదా ముందు తెలుసుకోవాల్సింది. అయినా మీరందరూ అన్నట్టుగానే బిడ్డకి తల్లి ఖచ్చితంగా అవసరం, నేను కూడా అదే అంటాను. కానీ బిడ్డని తీసుకుని వెళ్ళి తల్లి దగ్గర దించడం కాదు, తల్లినే తీసుకొని వచ్చి బిడ్డ దగ్గర పెట్టాలి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి, అంటే ఏంటి అర్థం? బిడ్డని తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక బిడ్డ తల్లి ఒక దగ్గరే ఉంటారు. అప్పుడు నువ్వు దేనికి ఇంట్లో? నువ్వు వెంటనే పుట్టింటికి వెళ్ళిపోవాలి. అది నీకు అర్థమవుతుందా అని చెప్పి దానిలక్ష్మి అంటుంది. ఆ మాటలకి నాకెందుకు అర్థం కాదు, అంతా అర్థమయ్యే చెప్తున్నాను. ఇక నా జీవితం గురించి నేను ఆలోచించుకొని ఇక ఆ పసిబిడ్డకి తల్లి లేకుండా నేను చెయ్యలేను. ఖచ్చితంగా ఆ బిడ్డకి తల్లి ఎక్కడున్నా తీసుకొచ్చి అప్పచెప్పాను మరుక్షణం నేను ఇక ఆయన స్థానం నుంచి పక్కకి తప్పుకుంటాను అని చెప్పి కావ్య అంటుంది. వెంటనే ఇక ఆపు, ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టానికి నువ్వు తప్పుకోవచ్చు, లేదంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మేము అలా లేం కదా. ఖచ్చితంగా ఇంటికి ఒక పరువు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. వాడు ఏదో తప్పు చేశాడని ఇక ఎవరిని పడితే వాళ్ళని దారిని పోయే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఉండాలంటే మా వంశాచారంలో మేము ఎప్పటికీ ఒప్పుకోము. నీకంటూ ఇష్టం లేకపోతే నువ్వు ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు, తర్వాతైనా వెళ్ళిపోవచ్చు. నీతో వాడికి లింకు కలిపి మాట్లాడొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నీ మనసుకు నిజంగా నచ్చినట్లయితే నువ్వు ఇంట్లో ఉంటావు, లేదంటే వెళ్ళిపోతావు. అంతేగాని రాజు గురించి ఇక రాజుకు పుట్టే బిడ్డ గురించి, రాజు బిడ్డ తల్లి గురించి నువ్వు మాట్లాడద్దు అని చెప్పి అపర్ణ అయితే కావ్య మీద గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే రాజు అయితే అలానే చూస్తూ ఉంటే, ఏంట్రా ఏంటి ఇప్పటికీ చెప్పవా? ఆ పసిబిడ్డ ప్రాణాలతో చలగాట మాడుతూ ఉంటావా? ఆ పసిబిడ్డ గురించి ఇప్పటికైనా నిజం చెప్తున్నావా లేదా? తల్లి దగ్గరకు తీసుకెళ్తున్నావా లేదా అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇక చెయ్యి తీసుకొని ఇక తన తల మీద పెట్టుకొని, ఇదిగో రాజ్, ఇప్పుడు అడుగుతున్నాను, నిజం చెప్పు. ఆ పసిబిడ్డకి తల్లిని ఎందుకు దూరం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ. ఇక అందరి కుటుంబ సభ్యుల ముందు రాజ్ ఒక్కసారిగా, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? బ్రతుకున్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా ఈజీ, కానీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి బాబుని ఎలా తీసుకొని వెళ్ళాలి? బాబు తల్లి బ్రతుకుందా? బ్రతుకు లేదు కదా. బ్రతుకులేని తల్లిని ఏ రకంగా ఆ చిన్నారికి చూపించమంటావు అని చెప్పి అంటాడు. ఇక ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా మనసు చివుక్కుమంటుంది అందరికీ కూడా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ బిడ్డకి తల్లి లేకపోవడం ఏంటి అనగానే, అవును తల్లి లేదు అనగానే, ఇదేం చోద్యం, తల్లి లేకుండా బిడ్డ ఎలా పుడతాడు? అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అనగానే, ఏంటి పిన్ని అంతా కూడా చిన్నపిల్లదానిలాగా మాట్లాడతావు? తల్లి లేకుండా ఏ బిడ్డ జన్మించడు. కానీ ఈ బిడ్డ తల్లి చనిపోయిందని చెప్తున్నాను. ఇక తల్లి చనిపోతే ఆ బిడ్డకి ఎవరుంటారు? అందుకే నేనే అన్నీ అయ్యి
తండ్రి అయినా తల్లి అయినా నేనే అని చెప్పి నా దగ్గర పెంచుకుంటున్నాను. ఈ విషయంలో మీ ఎవరికైనా అభ్యంతరం ఉంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని కూడా మీకు చెప్పాను. కానీ మీరే పదే పదే తల్లి దగ్గరకు తీసుకెళ్ళండి అంటున్నారు. వాడు తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళాల్సిన అవసరమే ఉంటే వాడు నా దగ్గర ఎందుకు ఉంటాడు అని చెప్పి ఇక చెప్తాడు రాజ్. ఇక వెంటనే సుభాష్ అయితే, రాజ్ ఏం మాట్లాడుతున్నావురా? ఆ బిడ్డ తల్లి చనిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అనగానే ఇక ఇందిరాదేవి అంటుంది, ఒరే రాజ్, ఇన్ని రోజులు ఇక వాడి గురించి మేమందరం కూడా ఇక ఆలోచన చేయలేదు. కానీ ఏ రోజైతే నీ కొడుకని చెప్పి వాడిని తీసుకుని వచ్చావో వాడి మీద మాకు ఎంతో కొంత ప్రేమ పెరిగింది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ విషయంలో నువ్వు నిజం చెప్పాల్సిందే. ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు? అసలు నువ్వు ఆ బిడ్డకి తండ్రి ఎలాగయ్యావు? ఆ బిడ్డ తల్లి ఎలా చనిపోయింది? కనీసం ఈ విషయాల్లోనే చెప్పరా? మేము వయసు అయిపోయే వాళ్ళం, ఇక లాస్ట్ రోజుల్లో ఉండేవాళ్ళం. కానీ మాకు ఇప్పటికీ నిజం తేలకపోతే ఇల్లు ఈ రకంగానే ముక్కలు అయిపోతూ ఉంటే ఒక పక్క నుంచి ఎండి పదవిలోంచి పక్కకు వచ్చేసావు, మరొక పక్క ఏమీ తెలియని కళ్యాణ్ని అక్కడ కూర్చోపెట్టావు. ఇటు చూస్తే ఇక భార్యని బాధ పెడుతున్నావు. నీ భార్య నువ్వంటే చాలా ప్రేమ పెంచుకుంది. పుట్టింటి నుంచి అత్తింటికి, అత్తింటి నుంచి పుట్టింటికి అందరిలాగా వెళ్ళిపోతూ వస్తూ అలిగిపోతూ గొడవలు పడుతూ ఉండే పెళ్ళే కాదు కావ్య. ఎప్పుడు కూడా ఎంత ఓర్పుగా నేర్పుగా ఈ ఇంట్లోనే ఉంటుందో నీకు బాగా తెలుసు. అలాంటి కావ్య విషయంలో నువ్వు తప్పు చేయవని నాకు పూర్తి నమ్మకం. ఈ బిడ్డ గురించి నిజం చెప్పు ఇప్పటికైనా అనగానే ఇక అప్పుడు రాజ్ చెప్తాడు, ఎప్పటికీ కూడా చెప్పను అనుకున్నాను, కానీ ఖచ్చితంగా ఇక చెప్పవలసిన టైము వచ్చింది కాబట్టి చెప్తాను. మీరందరూ ఊహించినట్టుగానే ఈ బిడ్డ నాకు పుట్టలేదు, కానీ ఈ బిడ్డ నాకు పుట్టినట్టే అని చెప్పి అంటాడు. ఇక వెంటనే కూడా సుభాష్ అయితే, చెప్పు రాజ్ చెప్పు, ఆ బిడ్డ తల్లి ఎలా చనిపోయింది అనగానే, నా చేతులతోనే నేనే చంపేశాను ఆడి బిడ్డ తల్లికి, ఎందుకంటే ఇదిగో ఈ చేతులతోనే అని చెప్పి బాధపడతాడు. వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా రాజుని చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా గుర్తు ఉందో లేదో నాకు తెలియదు. నేను కరెక్ట్గా సంవత్సరం క్రితము ఇక బయట ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇక అప్పుడు నేను బయటకు వెళ్ళి అక్కడ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా చూసుకుంటూ కంపెనీకి సంబంధించినవన్నీ కూడా పూర్తి చేసుకొని వెనుతిరిగి వస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్లో నేను ఏమైపోతానా అని ఇక మమ్మీ నాకు వెంటనే కాల్స్ చేసింది. మీరందరూ కూడా అప్పుడు చాలా వరకు టెన్షన్ పడుతూ ఉన్నారు. బయట చాలా కార్లు ఇక హెవీ రైన్ వల్ల రాజు ఎక్కడ చిక్కుకుపోయాడా అని చెప్పి మీరందరూ కూడా అనుకున్నారు. కానీ అదే రోజు ఈ రాజ్ చాలా పెద్ద పొరపాటే చేశాడు. ఇక ఈ వీడికి పుట్టిన తల్లిని ఇక నా చేతులారా నేనే ఇక చంపేశాను అని చెప్పి అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి ఇక ఏం చెప్తాడా అని చెప్పి కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోయి వింటూ ఉంటుంది. నేను ఇక ఆ రెయిన్లో నాకు కళ్ళకి ఏమీ కనిపించలేదు. ఇక వెంటనే నేను కారుని ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే చీకట్లో ఇక వీడి తల్లి ఇక ఆ టైంలో అటువైపుగా వెళ్తుంటే ఇక నేనే నా చేతులారా యాక్సిడెంట్ చేసి నిలువలా చంపేశాను అని చెప్పి బాధపడతాడు రాజ్. ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా, ఏంట్రా నువ్వు చెప్పేదేంటి అనగానే, అవును మమ్మీ, కానీ నిజానికి తను ఇక ఆ బిడ్డని చనిపోతూ మీరు నిజంగా మీరు కావాలని యాక్సిడెంట్ చేయలేదు. మీరు కూడా చీకట్లో ఇక ఈ వానలో ఎటు కాని టైంలో మీరు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే మధ్యలో నేనే అడ్డుపడ్డాను. ఎందుకంటే నాకు నిజానికి కళ్ళు కనిపించవు కాబట్టి అని చెప్పి ఇక తను చెప్పింది. ఇక వెంటనే నేను ఆ కళ్ళను చూసి ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలియాలి. పాపం ఈ బిడ్డ తల్లికి కళ్ళు కూడా లేవు, నేను దుర్మార్గుల్లాగా కన్న తల్లిని దూరం చేశానా అని చెప్పి వెంటనే మిమ్మల్ని నేను ఏదైనా రకంగా మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి మీ ప్రాణాలు కాపాడుతానని చెప్పి ఇక హాస్పిటల్లో జాయిన్ చేశాను. తను ఇక ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇక హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ అందించాను. కానీ దేవుడు ఈ బిడ్డకి తల్లిని దూరం చేశాడు. మొన్న మధ్య ఇక తను కోమాలోకి వెళ్ళి ఇక చివరాఖరికి మొన్ననే ప్రాణాలు విడిచింది. చనిపోయి 2 నెలలు అవుతుంది. కానీ ఈ బిడ్డకి ఏమీ తెలియదు, తల్లి ఉందనే అనుకుంటున్నాడు. వీడు తల్లికి దూరం అయ్యి 2 నెలలు అవుతుంది. కానీ వాడిని నేను ఏమి చేయలేను, వాడికి ప్రేమను అందించగలను, అన్నీ చేయగలను, కానీ తల్లి స్పర్శ నేను తేలేను కదా అని చెప్పి కూలబడిపోయి ఏడుస్తాడు రాజ్. ఇక వాడికి
వాడిని నేను పూర్తిగా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరం చేసేసాను. ఇక వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడంట. వాడికంటూ ఎవ్వరూ లేరు. వాడు ఒక అనాథగా కేవలం నా మూలంగా ఒక అనాథ శరణ్యంలో పెరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడి జీవితాన్ని నేనే నాశనం చేశాను కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలోకి ఆ బాబు ఉండాల్సిందే అని చెప్పి నేను నాతో పెంచుకోవడానికి తెచ్చుకున్నాను. ఇది జరిగింది. మీ అందరికీ కూడా నా కొడుకు అని చెప్తే మీరందరూ కూడా వాడిని ప్రేమగా చూసుకుంటారేమో అనుకున్నాను. కానీ మీరెవ్వరూ ప్రేమగా కాదు కదా, ప్రతిసారి వాడి తల్లి దగ్గర వాడిని దించేమనే చెప్పారు తప్పించి వీడి వెనకాల ఇంత జరిగింది అనే సంగతి మీకెవరికీ తెలియదు కదా అని చెప్పి రాజ్ అయితే ఇక బాధపడుతూ చెప్తాడు. ఇక అక్కడ ఉన్న అందరూ కూడా దెబ్బకి అలానే షాక్ అయిపోతారు. కావ్య ఒక్కది మాత్రం చాలా సంతోషపడుతుంది. మొత్తానికి ఈయన ఎటువంటి తప్పు చేయలేదు అని తేలిపోయింది. ఈ బిడ్డని పెంచుకుందామని ఈయన ఎంతో మంచి మనసుతో ఇంటికి తీసుకుని వచ్చారు. ఈయన మనసు చాలా మంచిది. నేను ఎప్పుడు కూడా ఈయన తప్పు చేశారంటే నా మనస్సాక్షి ఒప్పుకోలేదు అని చెప్పి వెంటనే కూడా ఇక పరుగున బిడ్డ దగ్గరికి వెళ్తుంది. బిడ్డని గుండెకి హత్తుకొని ఇక భుజాన్ని వేసుకొని వాడికి ఇక అటు ఇటు తిప్పుతూ కిందికి తీసుకొని వస్తుంది. ఇక ఇంతలో రాజ్ అందరికీ కూడా కుటుంబంలో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్కడి నుంచి అపర్ణ అయితే రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఒక్కసారిగా రాజ్ అయితే కళ్ళమట నీళ్లు పెట్టుకుంటాడు. ఏంట్రా నాన్న, ఇంతకాలం నువ్వు ఏదో కొంచెమే ఎంతో కొద్దిగో గొప్ప నువ్వు మంచివాడవని తెలుసు, కానీ నీ మంచితనం ఇంత మంచిగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. అయినా నువ్వు అనుకోకుండా యాక్సిడెంట్ చేసావు. ఇక ఆ అమ్మాయికి కళ్ళు కనబడవు కాబట్టి కారు అడ్డంగా వచ్చింది కాబట్టి యాక్సిడెంట్ అయింది. నీ వైపు నుంచి నువ్వు ట్రీట్మెంట్ అందించావు, కానీ ఆ భగవంతుడు ఇక పసిబిడ్డకి తల్లి లేకుండా చేశాడు. కానీ ఇక దేవుడికి తెలియదు ఆ బిడ్డకి ఇక ఇంతమంది తల్లులు ఉంటామని. వీడు ఇక ఈ ఇంట్లో పుట్టిన బిడ్డగానే పెరుగుతాడు. ఎందుకంటే వాడి తల్లిని మనం దూరం చేశాం కాబట్టి ఆ తల్లి ప్రేమతో సహా వాడికి అప్పచెప్పే బాధ్యత మన వైపు ఉంది అని చెప్పి కావ్య చేతుల్లోంచి ఆ పసిబిడ్డని చేతులారా ఎత్తుకుంటుంది అపర్ణ. ఇక సుభాష్ కూడా చాలా చాలా సంతోషం. రాజ్, నిజంగా నువ్వు రాజులాగే ఆలోచించావు. నీ వైపు నుంచి ఒక అన్యాయం జరిగిందని వెంటనే ఆ బిడ్డకి నువ్వే తండ్రివయ్యి ఇంటికి తీసుకొచ్చావు. చూసావా, అదే చాలురా. నిజంగా నీ గొప్పతనానికి నా సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పి ఒకవైపు సుభాష్ అంటాడు. ఇక ఇందిరాదేవి సీతారామయ్య, అదే కదా మా పెంపకంలో పెరిగిన మా మనవడు ఒక్కసారిగా ఇంత పెద్ద తప్పు చేస్తాడంటే మేము ఎలా నమ్మేదిరా? ఈ బిడ్డ నువ్వొక్కడవే ఇక కన్న తండ్రివి కాదురా. ఈ బిడ్డకి అందరూ కూడా మీ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ బిడ్డకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే. వీడు ఎప్పటికీ కూడా పరాయివాడు కానే కాదు. ఈ ఇంటికి నిజంగానే వారసుడు. ఈ దుగ్గిరాల వంశానికి మొట్టమొదటి వారసుడుగా ఈ బిడ్డే ఉంటాడు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అనగానే ఒకవైపు ఇక దెబ్బకి ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి, రాజ్ ఏదో తప్పు చేస్తే ఆ తప్పుకి ఈ బిడ్డని ఇక ఇంటికి తీసుకొని వస్తే 10వ పరకో ఇచ్చి పంపించేయాలి, కానీ ఏకంగా ఇంటి వారసుని చేస్తున్నారేంటి అని చెప్పి, ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ బాబుకి ఇక ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మ లేదని చాలా బాధ అనిపించింది, కానీ మనం ఏమీ చేయలేం కదా. ఎంతైనా తల్లి ప్రేమని ఎవరూ తీసుకురాలేదు. ఎంతైనా పాలు తాగిస్తాము, అన్నం తినిస్తాము, ఇంకేదైనా చేస్తాము, కానీ వాడి తల్లి ప్రేమని మనం అందివ్వలేము. అందుకే ఈ బిడ్డని చక్కగా అనాథ శరణంలోకి పంపించి చక్కగా వాడికి ఎంతో కొంత డబ్బును కట్టి చదివిస్తూ ఉంటే వాడి లైఫ్ చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం రాజ్ అనగానే ఇక వెంటనే కూడా చాలా సీరియస్గా చూస్తాడు రాజ్. ఇక కావ్య పక్క నుంచి ఇక తను కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఒకవైపు ఇక అక్కడే ఉన్న అనామిక వెంటనే కూడా, అత్తయ్య మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలా మంచి ఆలోచన చెప్పారు. నిజమే, ఈ బాబుకి మనం ఏ రకంగా సహాయం చేయలేం. ఎంతైనా వాడి తల్లిని ఎలా తీసుకొని వస్తాం? అందుకే ఇక మీరు అన్నట్టు తీసుకుని అనాథ శరణంలోకి వేసేస్తే చక్కగా తన లైఫ్ చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళందరితో పాటు ఈ బిడ్డ కూడా చదువుకుంటూ రేపటి రోజు మంచి ఉన్నత స్థాయిలోకి వస్తాడు అని చెప్పి అనామిక అనగానే, చాలు ఆపుతావా
అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక వెంటనే అందరూ కూడా కళ్యాణ్ వంక చూస్తూ ఉంటే, ఏంటి అనామిక, ఏం పిచ్చి సలహాలు ఇస్తున్నావు? అయినా నీకు సలహా ఇవ్వమని ఎవరు అడిగారు? ఒకవైపు ఇంటి పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ దుగ్గిరాల వంశానికి వారసుడిగా, ఇక మొదటి వారసుడిగా, మొదటి మనవడిగా ప్రకటన చేస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వేంటి మాట్లాడుతున్నావు? వాడిని అనాథ శరణాలయంలోకి పంపించాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు, ఒక్క నీకు అమ్మకే తప్ప. అసలు మీ ఇద్దరికి కూడా ఆలోచన ఎందుకు వస్తుంది? వాడికి తల్లిని దూరం చేసిన విధంలో రాజన్నయ్య పొరపాటు ఉండడం వల్ల రాజన్నయ్య కన్న తండ్రిగా నుంచొని వాడి బాధ్యత తీసుకున్నప్పుడు వాడిని తీసుకెళ్ళి అనాథ శరణంలోకి జాయిన్ చేయమంటావేంటి? ఈ విషయంలో అనవసరంగా తలదొరచొద్దు అనగానే, ఒరే కళ్యాణ్, పిచ్చి పట్టిందారా? అనామిక ఏం తప్పు మాట్లాడిందిరా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రేపటి రోజు ఈ ఇంటికి వారసుడు వాడు ఎందుకు అవుతాడు? రేపు రాజు కనుక నీకు గనక పుట్టిన బిడ్డ అయితే వారసుడని అందరికీ చెప్పుకుంటాం, కానీ వీడెవరో అనాథ నుంచి ఇక అనాథగా మారిపోయిన బిడ్డని తీసుకొని వచ్చి నెత్తిన పెడతానంటే ఇక అనామికని ఎందుకురా తిడుతున్నావు నువ్వు అనగానే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? వాడిని అనాథ చేయడానికి ఎంతో కొంత ఈ కుటుంబమే కదా కారణం అనగానే ఇక వెంటనే కూడా అనామిక, చాలా ఆపండి, ఈ కుటుంబం అని అంటారేంటి? ఇక్కడ తప్పు జరిగింది మీ అన్నయ్య మూలంగా, మీ అన్నయ్యకి పడాలి ఆ శిక్ష. కానీ ఆ శిక్ష నుంచి ఈజీగా తప్పించుకొని వెంటనే వాడిని తీసుకొచ్చి కొడుకని చెప్పుకున్నాడు. కొడుకని చెప్పుకోవడం కాదు, ఇక మీ ఇంటికి మీ ఇద్దరే వారసులు కాబట్టి ఇక మీ భాగం మీకు, ఆయన భాగం ఆయనకి డివైడ్ చేసేసినాక ఆ బాబుని వారసుడిగా ప్రకటించమనండి. లేదంటే మీ అన్నయ్యకి వచ్చిన ఆస్తి మొత్తం ఆ బాబు పేరున రాయమని చెప్పండి. మేమేమీ కాదనం, కానీ ఇది మాత్రం అన్యాయం. ఇక మీ అన్నయ్య చేసిన తప్పుకి ఈ ఉమ్మడి కుటుంబంలో తనని తీసుకొని వచ్చి ఉంచమని ఎవరైనా చెప్తే ఎవరైనా నవ్విపోతారు అని చెప్పి ఇక అనామిక అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక అప్పుడు రాజు అంటాడు, ఏం మాట్లాడుతున్నావమ్మా అనామిక? చూడటానికి చాలా గొప్పగా ఆలోచన చేస్తావేమో, అందుకే మా తమ్ముడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడేమో, చాలా ఉన్నత భావాలు ఉన్నాయేమో అనుకున్నా, కానీ అది తప్పని ఈరోజు అర్థమైంది. ఇక కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ బిడ్డకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే నువ్వు ఆస్తుల వరకు వెళ్ళిపోయావు. ఇంకా వాడికి ఒక గుక్కెడ పాలు, ఒక గుప్పెడి మెతుకులు కూడా వాడి కడుపుకు వెళ్ళలేదు. వాడు పాలు తాగే పసిబిడ్డ. వాడు కనీసం ఇప్పుడు నేను తెచ్చిన 2 వారాల్లో కనీసం వాడు కొంచెం కూడా వాడు కడుపుకు తప్పించి ఏమీ కూడా వాడి వైపు నుంచి లెక్క జమ ఏమీ లేదు. అలాంటిది అప్పుడే వాడి గురించి డబ్బుల వరకు లెక్కేస్తున్నావు. ఇక ఏంటో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరికీ అర్థం కావట్లేదు అని చెప్పి రాజు అనగానే, అవును బావగారు, ఎప్పుడైనా డబ్బులే ఇక ఈ మూలం. ఎంతైనా డబ్బు లేకపోతే ఎవరైనా వేస్టే. అంతెందుకు, ఈ బిడ్డకి సంబంధించిన డబ్బులు మొత్తం, ఈ కోట్లు మొత్తం ఆ బాబు పేరున రాస్తే నీ భార్య ఊరుకుంటుందా బావగారు? అంతెందుకు, ఇంట్లో ఎవరు కూడా ఊరుకోరు అనగానే, నా భార్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను అనామిక. నా భార్యకి నిలువెత్తు బంగారం, డబ్బు రాసులుగా పోసిన నా భార్య డబ్బు ధనం కోరుకోదు, బంధాలు బంధుత్వాలే కోరుకుంటుంది. అది ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? ఇంతమంది తనని ఎండి పదవిలో కూర్చోబెడదాం అనుకున్నా, ఎండి స్థానంలో కూర్చోబెడదాం అనుకున్నా తను పక్కకి తొలగిపోయింది తప్పించి ఆశపడి అంతరం ఎక్కుతానని చూడలేదు అని చెప్పి కావ్య గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్ అయితే, ఎందుకన్నయ్యా దెయ్యాల ముందు వేదాలు చదివినట్టు ఇలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పు? కావ్య వదిన గొప్పతనం అయినా ఎప్పుడైనా డబ్బు గురించే విలువ, డబ్బు గురించే మర్యాద అని చెప్పి అనామిక దగ్గరే చూస్తున్నాను అనగానే, అవునండి, డబ్బుతోనే విలువ, గౌరవం అన్నీ పెరుగుతాయి. అయినా నేను ఇప్పుడు చెప్పింది ఇంట్లో తప్పే ఉంది. ఆ బిడ్డ మీకు పుట్టలేదు, కానీ మీకు పుట్టినంత విధిగానే దత్తత తీసుకుని ఆ బిడ్డని పెంచుకోండి బావగారు. కానీ మా వైపు వాటా, మా ఆస్తిని మాకిచ్చేసి మీ ఆస్తిలో వాడిని పెంచుకోమని చెప్తున్నాము. ఎందుకంటే ఎంతైనా కోట్లైనా లక్షలైనా ఏదైనా డబ్బే. ఇప్పటికిప్పుడే ఆ బాబుకి అన్నెన్ని కోట్ల రూపాయలు ఆ బాబు పేరున రాస్తామంటే ఎవరు కూడా ఊరుకోరు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, అవునా, అలాంటప్పుడు మరి ఆ బాబు ఏదో కొంచెం పాలు ఇప్పుడు వరకు తాగాడు తప్పించి వాడి వైపు నుంచి చిల్లి గవ్వ రూపాయలు కూడా వాడికి ఇంకా చల్లలేదు. రేపటి రోజు ఎలా ఉంటుందో కూడా ఎవరు ఊహించలేరు. కానీ ఎప్పుడు పెళ్ళి కాకముందే మీ ఇంట్లో వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి డబ్బులకు తోడుకుంటూ పోతున్నారు. మరి దానికి సమాధానం ఏంటి చెప్పు? అది రాజన్నయ్య వాటానా, లేకపోతే నా వాటానా, లేదంటే ఎవరి వాటా కింద వస్తుంది?
నువ్వు వాటాల కింద మాట్లాడుతున్నావు కాబట్టి, ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పుడు నోరు విప్పి చెప్తున్నాను. నిజానికి మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ నాన్న అప్పులు చేసి ఆ అప్పులు ఈ ఇంటి మీదకి తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి డబ్బుని సరఫరా చేసుకోవడంలో ఏంటి మీ ఉద్దేశం? నేను ఈరోజు అడుగుతున్నాను అనామిక, అసలు అది కరెక్టేనా చెప్పు అనగానే రాజ్ వెంటనే కూడా అరే కళ్యాణ్ అనగానే వద్దన్నయ్య, మంచికి రోజులు లేవని బాగా అర్థమైంది. ఆ రోజు నువ్వు పెళ్ళి కాకముందే 3 ముళ్ళు పడకముందే మీకు డబ్బు ఎలా ఇస్తాను, అసలు మీరు ఎందుకు అప్పు చేశారని ఇలాంటి మెంటాలిటీతోనే నువ్వు అడుగుంటే ఈ పాటకి అనామిక ఇంటికి కోడలు అయ్యేది కాదు. కానీ నీ మంచితనాన్ని, వదిన మంచితనాన్ని ఆసరగా తీసుకొని ఇదిగో ఈ రకంగా లెక్కలు వేస్తుంది. లెక్కలు నిజంగా ఈ ఆస్తి విషయంలో చిల్లి గవ్వ కూడా నాకు చెందదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఆఫీస్కి వెళ్ళలేదు. అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా చిన్నప్పటి నుంచి నా ప్రపంచం కవిత్వాల వైపే ఉంది. నిజంగా నీ భర్త ఆస్తి ఈ కవిత్వాలే. ఆ కవిత్వాల్లోనే వచ్చిన రూపాయే నీకు చెందుతుంది. మరి అలాంటప్పుడు అన్నయ్య ఆస్తిలో కోట్ల రూపాయలు మీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటూ ఉంటే మరి దానికి లెక్క ఎవరు చెప్తారు? చెప్పు అనామిక అని చెప్పి చాచి చెంప మీద కొట్టినట్టుగా చెప్తాడు కళ్యాణ్. దెబ్బకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. దానిలక్ష్మి వచ్చి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా? అనామిక తల్లిదండ్రులు మన దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళు కోటీశ్వర్లు అనగానే అవును మమ్మీ నిజమే, వాళ్ళు కోటీశ్వర్లు. అలానే కలల్లో ఉండు నువ్వు. అందుకే అనుకుంటా అనామికని నెత్తిన పెట్టుకొని చూస్తున్నావు. నిజానికి డబ్బులో ఏముంది మమ్మీ, మనుషుల్లో ఉండాలి. మన్ను పిసుక్కొని బొమ్మలు చేసి బొమ్మల్ని రంగులేసి తీర్చిదిద్దే కుటుంబం నుండి వచ్చింది కావ్య వదిన కాబట్టి ఆ మంచితనం, ఆ గొప్పతనం ఎవరికి కూడా తెలియదు. చూడటానికి చాలా తక్కువగా కనిపించినా అందులో కళాకాంతి చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఉన్న కుటుంబం నుండి వచ్చి ఓ ఊరంతా కూడా అప్పులు చేసేసుకొని చూడటానికి చాలా గర్వంగా దర్జాగా బతుకుతూ ఉన్నారని వాళ్ళని అందరం ఎక్కించరు. నిజానికి నీ కోడల విషయంలో అదే జరిగింది. నిజానికి నువ్వు అనుకున్నట్టు నీ కోడలు పట్టు పరుపుల మీద పుట్టలేదు. తను చాలా పేదరాలు. ఎందుకంటే ఊరంతా అప్పులు ఉన్నవాళ్ళు, కటిక బేదల కంటా బేదవాళ్ళు. ఇప్పటికీ వీళ్ళ డాడీ, వీళ్ళ మమ్మీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా రాజ్ అన్నయ్య అయితే ఇప్పటికీ వీళ్ళకి 15 కోట్ల వరకు ఇస్తూనే ఉన్నాడు. దానికి సంబంధించిన అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెక్ చేశాను. అప్పుడు తెలిసింది అనామిక అసలు ఎంత అనామికరాలో అని చెప్పి. నిజమైతే అందరి ముందు అనామిక జీవితం మొత్తం కూడా చదివేస్తాడు కళ్యాణ్. ఎవరు ఏమి మాట్లాడరు, దెబ్బకి సైలెంట్ అయిపోతారు. వెంటనే కూడా అక్కడే ఉన్న అనామిక దెబ్బకి తలదించుకొని సిగ్గుతో అక్కడి నుంచి అలానే ఉండిపోతుంది. దానిలక్ష్మి అయితే ఏంటి అనామిక ఇదంతా నిజమా? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్లే కాదా అనగానే వెంటనే అక్కడ ఉన్న రాజ్ పిన్ని ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కళ్యాణ్కి మనసుకి అనామిక ఇష్టం కాబట్టి, అనామికని ప్రేమించాడు కాబట్టి పెళ్లి జరిపించావు. అదే ప్రేమతో తనని ప్రేమగా చూసుకో తప్పించి డబ్బుల విషయంలో అనామికని ఎవరు ఏమి అనకండి, తనకి ఏమీ తెలియదు అని చెప్పి అనామికని వెనకేసుకొని వస్తాడు రాజ్. వెంటనే అనామిక అమ్మో ఈ టైంలో గనక నేను నోరెత్తితే నా బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది. ఈ మమ్మీ వాళ్ళు కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పట్లేదు. చెప్పకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. నేను అనవసరంగా రెచ్చిపోయాను అని చెప్పి రాజ్ కాళ్ళ దగ్గరికి వచ్చి బావగారు నన్ను క్షమించండి, తెలుసో తెలియకో ఏదో నోరు జారి అనేశాను. నాకు నిజానికి ఏమీ తెలీదు, అందుకే ఇలా మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఆ బాబుని ఇంట్లో అందరూ కూడా తను వారసుడిగా ప్రకటిస్తుంది అపర్ణ. ఆ బాబుకి ఎలాంటి లోటు లేకుండా జీవితాంతం ఈ దుగ్గరాల వంశంలోనే ఈ బాబు పుట్టాడు. ఈ బాబుకి నేనే పేరు పెడతాను, రేపే నామకరణ చేయాలి, నువ్వు పంతులు గారికి మాట్లాడాలి అని చెప్పి రాజ్కి చెప్పి ఆ బాబుని ఎత్తుకుంటుంది అపర్ణ. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.